మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు కొనసాగడం కోసం మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము మీకోసం ప్రార్థన చేయగలుగుతాం. కార్యక్రమాలు మీకు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. సిలువ సువార్త అని టైప్ చేస్తే మీ యొక్క కార్యక్రమాలు మీరు చూడవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సహకారం మాకు అందించమని వినయపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, మేమందరం కూడా కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకాయ నీ వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక రక్షించబడిన మనము దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, మనం రూతు గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. రూతు గ్రంథంలో ప్రియులారా, ఆ చరిత్ర అంతా కూడా బెత్లెహేంలో జరిగినట్లుగా మనం గమనించాలి. బైబిల్లో ఉండే 66 పుస్తకాలు కూడా ఒక్కొక్క పుస్తకం ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఆ యొక్క పుస్తకాల్లో ఉండేటువంటి వ్యక్తులు, వారు చేసినటువంటి క్రియలు, వారి యొక్క వ్యక్తిత్వాలను బట్టి మనం ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. అలాగే ప్రియులరా, బైబిల్ విమర్శించేవారు బైబిల్లో ఉండే తప్పుల్ని చూస్తూ ఉంటారు, కానీ ఆ తప్పులు చేసిన వారికి దేవుడిచ్చినటువంటి శిక్షల గురించి మాట్లాడరు. లోతు కుమార్తెలు లోతుతో పాపం చేశారని మీ బైబిల్లో తప్పు ఉందని చెప్తారు, కానీ ఆ పాపం చేసినందువల్ల వారికి కలిగినటువంటి సంతానాన్ని దేవుడు వెలివేసినట్లుగా నా సన్నిధిలో వారు ఉండకుండా నేను వెలివేస్తున్నానని చెప్పినటువంటి మాటలు వారు అర్థం చేసుకోరు. కనుక బైబిల్లో పాపం చేసిన ప్రతి వ్యక్తి విషయంలో కూడా, పాపం చేసిన ప్రతిసారి కూడా దేవుడు వారిని శిక్షించడం అనేది జరిగింది. ఆ పాపాన్ని ఆయన ఖండించాడు. ఆ పాపాన్ని ఆయన సమర్థించలేదు, ప్రోత్సహించలేదు. ఆ పాపాన్ని ఖండించి పాపానికి తగినటువంటి శిక్ష ఆయన వేసినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ విషయాలన్నీ కూడా మనకి బైబిల్లో ఎందుకు వ్రాయబడ్డాయి? మంచివి వ్రాయబడ్డాయి, చెడు కార్యాల గురించి కూడా దేవుడు వ్రాసిపెట్టాడు. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. మనకు బుద్ధి కలగడానికి, తప్పు చేస్తే ఎటువంటి శిక్ష వస్తుంది, తప్పు చేసిన వారు ఎటువంటి శిక్షకు లోనయ్యారనే విషయాలు మనం తెలుసుకుని మనకి బుద్ధి రావడానికి ఆ విషయాలన్నీ కూడా దేవుడు తెలియచేశాడు. గమనించండి ప్రియులారా, రూతు గ్రంథం నలుగురితో ప్రారంభమైంది, నలుగురితో ముగించబడింది. కరువుతో ప్రారంభమైంది,
మరి సమృద్ధితో ముగించబడింది. ప్రియులారా, ఇది మరి న్యాయాధిపతులు వ్యవస్థతోటి ప్రారంభమైంది. రాజుల వ్యవస్థ అయినటువంటి దావీదుతో ముగించబడినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మారాతో ప్రారంభమైనటువంటి ఈ గ్రంథం మధురముగా ముగిసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ గ్రంథంలో 3 వ్యక్తులు మనకి కనిపిస్తారు. నయోమి కనిపిస్తుంది, రూతు కనిపిస్తుంది, బోయజు కనిపిస్తారు. బోయజు ప్రియులరా రూతును నయోమిని విడిపించగలిగినటువంటి సమీప బంధువు కనుక బోయజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. కారణం ఏంటంటే బోయజు నయోమి పట్ల కృప చూపించాడు. ఎందుకంటే ప్రియులరా బోయజు లేనటువంటి నయోమి విధవరాలు, బేదరాలు, రిక్తురాలు. బోయజు లేనటువంటి రూతు విధవరాలు, అన్యురాలు. కనుక బోయజు వారిని విడిపించడానికి సమీప బంధువైన, అలాగే యేసయ్య కూడా మనల్ని కూడా విడిపించడానికి ఆయన సమీప బంధువుగా, స్నేహితుడిగా ఆయన మన ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు లేని మనము పాపులమే. యేసు లేని మనకి రక్షణ లేదు. యేసు లేని మనము మరణానికి అన్నిటికీ కూడా పాత్రులమే. బోయజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. గమనించండి, ఇప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయం నుండి మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే, న్యాయాధిపతులు ఏలిన కాలమందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు బయలు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురము ఉండేది. యోధా ఎఫ్రాతాలో బెత్లెహేములో ఉన్నటువంటి ఒక కుటుంబ యజమాని పేరు ఎలీమెలెకు, భార్య పేరు నయోమి, కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. యోధా దేశము దేవుడు ఏర్పాటు చేసినటువంటి కనాను దేశంలో ఉన్నటువంటి ఒక గ్రామం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రజలు ఉండే స్థలం అది. దేవుడు బిడ్డలు ప్రియులరా, ఆ దేశ వాక్యం ఏం చెప్తుందంటే ఆ దేశంలో కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వచ్చింది. యూదా దేశం అంతా కరువు వచ్చింది. ఆ కరువు ఈ బెత్లెహేములో కూడా ఉంది. ఇప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి ఆ కుటుంబం కరువుకు లోనై ప్రియులరా ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు. ఆకలి అవుతుంది, తినడానికి ఏమి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాం. బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. దేవుని యొక్క ఇంటిలో నుండి ప్రియులారా కరువు వచ్చిందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశంలో కరువు వచ్చింది. అది దేవుడు కలగచేసినటువంటి కరువు. కారణం ఏంటంటే కరువు ఎందుకు వస్తుందంటే దానికి 2 కారణాలు ఉంటాయి. మొదటి కారణం ఏంటంటే దేవుడు తన యొక్క మరి జనాంగం తన బిడ్డలను పరీక్షించడానికి ఒక్కొక్కసారి కరువు, శ్రమ, శోధన ఇవన్నీ కూడా కలుగచేస్తాడు. తన బిడ్డలైన వారిని పరీక్షించడానికి, విశ్వాసం ఉందో లేదో పరీక్షించడానికి అబ్రహామును దేవుడు తన కుమారుని బలి ఇమ్మని చెప్పాడు, పరీక్షించడానికి. అలాగే యోబు కూడా ఎన్నో రకాలైనటువంటి శ్రమలు వచ్చినాయి. యోబు నిలబడతాడా లేదా అనేది పరిశీలించడానికి దేవుడు కొన్ని తన బిడ్డలైన వారికి శ్రమలను, వేదనలను, మరి ఇబ్బందులను కలుగచేస్తాడు. రెండవ కారణం ఏంటంటే తన జనాంగము తన పట్ల అవిధేయత చూపించినప్పుడు, తనను విడిచి మార్గం తప్పి తిరుగుతున్నప్పుడు వారిని సరిచేయడానికి దేవుడు వారికి కరువు రప్పిస్తాడు, ఇబ్బంది కలుగజేస్తాడు, కష్టము పంపిస్తాడు. బానిసలుగా కూడా వారిని అప్పగిస్తాడు శత్రువుల చేతికి.
కనుక దేవుని బిడ్డలు క్రమం తప్పినప్పుడు వారిని సరిచేయడానికి దేవుడు కొన్ని శ్రమలను రప్పిస్తాడు. మరి నాగలి దున్నేవాడు ఆ చాలు తిన్నగా వెళ్ళకోకుండా ఒక ఎద్దు పక్కకి లాగినప్పుడు ఆ పక్కకు లాగిన ఎద్దును ఆ యొక్క రైతు ఏం చేస్తాడంటే ఒక దెబ్బ కొడతాడు. ఒక దెబ్బ కొడితే క్రమం తప్పినటువంటి ఎద్దు మరలా సరైన మార్గంలోకి నడుస్తాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగిపోతున్నటువంటి వ్యక్తిని సరిచేయడానికి దేవుడు దొంగలను పంపించాడు. కొరప్రాణంతో అతన్ని వదిలిపెట్టాడు. చిన్న కుమారుడు మార్గం తప్పి తిరుగుతూ ఉంటున్నప్పుడు వారిని సరిచేయడానికి దేవుడు వారికి అతనికి ఆకలి పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా తన బిడ్డలను సరిచేయడానికి న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలు క్రమం తప్పి తిరుగుతూ ఉంటున్నప్పుడు బయలుదేవతను మరి ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. మరలా వారు ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు న్యాయాధిపతిని పంపాడు. వారిని తిరిగి స్వాతంత్రులుగా చేశాడు. ఈ విధంగా దేవుని బిడ్డలు ప్రియులరా, మరి పాపం చేసినప్పుడు దేవుడు ఇబ్బందులకు గురి చేస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు నీతిమంతులను ఆకలి కొనిని నీయాడు. యెహోవా యందు భయభక్తులు కలవారికి ఏ మేలు కూడా కొదువ ఉండదని బైబిల్ చెప్తూ ఉంటుంది. గమనించండి, వారు 34వ కీర్తన 5వ వచనములో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనం ఆయన తట్టు చూస్తే మనకి వెలుగు కలుగుతుంది. వారి ముఖములు ఎన్నడను కూడా లజ్జింపకపోవునుగాకని వాక్యం చెప్తుంది. కనుక మన ఇబ్బందుల్లో, శ్రమల్లో, బాధల్లో దేవుని వైపు చూడాలి. అయితే ఎలీమెలెకు ఏమి చేశాడు? ఎలీమెలెకు ఏం చేశాడంటే ప్రియులరా, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ప్రక్కకు పెట్టేశాడు. తన ఇష్టానుసారమైనటువంటి మరి నిర్ణయం తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దేవుని మీద ఆధారపడవలసిన వాడు, దేవుని నమ్ముకోనటువంటి వ్యక్తి, దేవుని మీద ఆనుకొని ఆధారపడవలసినటువంటి వ్యక్తి బయట అన్యుల దేశం మీద ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, దేవుని వైపు చూడవలసినటువంటి ఎలీమెలెకు, దేవుని తట్టు చూడవలసినటువంటి ఎలీమెలెకు అన్యుల దేశం వైపు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక కరువు తాత్కాలికమే, అది ఎప్పుడు కూడా ఉండేది కాదు. కానీ శ్రమ వచ్చిందని చెప్పి, కరువు వచ్చిందని చెప్పి తన కడుపు నింపుకోవడానికి, ఆకలి తెచ్చుకోవడానికి రొట్టెలు ఇల్లైనటువంటి బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు దేశానికి, అన్యుల దేశానికి, దేవుడు వెలివేయబడినటువంటి జనాంగం దగ్గరికి ఎలీమెలెకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, రొట్టెల ఇల్లు అనబడినటువంటి ఆ స్థలము వదిలి కరువు మరి కాలంలో మరి తన ఆకలి తీర్చుకోవడానికి మోయాబు దేశం వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే మోయాబు దేశం వెళ్ళాలనే ఆలోచన మరి ఎలీమెలెకు రావడం మంచిదే, కానీ ఆ యొక్క ఆలోచన అమలు చేయడంలో కొన్ని విషయాలు అతను మర్చిపోయినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే మరి ఆ యొక్క మోయాబు దేశం వెళ్ళడం దేవుని చిత్తం ఉందో లేదో దేవుని దగ్గర కనిపెట్టలేదు. అయ్యా, ఇక్కడ కరువు ఉంది, మరి నేను మోయాబు దేశం వెళ్ళాలని అనుకుంటున్నాను. దేవుని నమ్మిన బిడ్డలే, దేవుని మీద ఆధారపడే కుటుంబమే, కానీ కరువు వచ్చిందని చెప్పి అయ్యా నేను మోయాబు దేశం వెళ్ళాలా లేదా, నీ అనుమతి, నీ చిత్తం ఉందా లేదా అని దేవుని దగ్గర కనిపెట్టుకోకుండా, దేవుని చిత్తం లేకోకుండా మోయాబు దేశానికి వెళ్ళాడు. రెండవ విషయం ఏంటంటే తను తీసుకున్న నిర్ణయము మోయాబు దేశం వెళ్ళాలని, ఆ నిర్ణయము తన కుటుంబస్తులతోటి ఎవరితో కూడా పంచుకోలేదు. కుటుంబస్తులతో అయ్యా మరి ఇక్కడ కరువు ఉంది, అక్కడికి వెళ్తే బాగుంటుందేమో అనేది తన నిర్ణయాన్ని కుటుంబస్తులకి చెప్పుకోకుండా, కుటుంబస్తులతో షేర్ చేయకోకుండా తన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. సాధారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు
కుటుంబ యజమాని కానీ కుటుంబంలోని వారు కానీ ఆ సమస్యను కుటుంబస్తులతో షేర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తారు, దానికి సొల్యూషను మరి దొరుకుతున్నట్లుగా మనం చూడాం. కానీ మెలిమెలకు తన సొంత నిర్ణయం తీసుకుని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క మరి ఎలీమెలకు యొక్క కుటుంబం నలుగురితో ప్రారంభమైనటువంటి ఈ కుటుంబము ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశానికి వెళ్ళింది. ఈ మాటలు వింటున్న మనము కూడా మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కరువు లాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఎరుకో గోడలు లాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం లాంటి విపత్తులు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో గమనించాలి. ఎలీమెలకు వలె మన సొంత నిర్ణయం తీసుకుని దేవుని చిత్తం లేకోకుండా మన ఇష్టానుసారంగా చేస్తే ఆ కార్యములోనికి ఏమాత్రం కూడా మనకి విజయం రాదు అని గమనించాలి. ప్రియులరా, దేవుడు మరి తన బిడ్డలైన వారిని ప్రియులరా మరి చాలామంది ఏం చేస్తారంటే మరి ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ సమస్య తీరుతుంది అనేది ఆలోచించి మరి ఆ పరిస్థితుల్లో ఆ మార్గం గుండా వారు వెళ్తారు. దేవుని బిడ్డలైన వారికి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ముందుగా గమనించవలసింది ఏంటంటే ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఒకవేళ నేను చేసిన పొరపాటును బట్టి వచ్చిందా, లేకపోతే భక్తి మార్గంలో నేను తొలగిపోయానా, ఏ విషయంలో దేవునికి విరోధంగా జీవించాను, నన్ను సరిచేయడానికే ఈ శ్రమ వచ్చిందా అనేది మనం ఒకసారి గమనించాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలకు శ్రమలు, శోధనలు రావడం అనేది అది వారికి ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ఆ శోధన, శ్రమ కొంతకాలమే ఉంటుంది, కానీ ఆ కాలము ఆ శ్రమలో నిలబడినప్పుడు, ఆ శోధనలో నిలబడినప్పుడు, ఆ కష్టంలో నిలబడినప్పుడు దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యోబు జీవితంలో ఆ శ్రమల్లో యోబు నిలబడ్డాడు కనుక, సాతాను శోధనల్ని తట్టుకున్నాడు కనుక, దేవుడు పరిశోధించినప్పుడు ఆ పరీక్షలో నిలబడ్డాడు కనుక యోబుని దేవుడు ఏం చేశాడంటే రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. యోబు ఎప్పుడు కూడా తనకు కలిగినటువంటి శ్రమలను బట్టి దేవుడిని దూషించలేదు. మరి ఎందుకు నాకు ఈ శ్రమలు వచ్చినాయి అని ఎవరితో కూడా అనలేదు. ఏ విషయంలో కూడా అతను ఏ నేరము కూడా చేయలేదు. కనుక దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎప్పుడు కూడా అనలేదు. కనుక దేవుని బిడ్డలైన వారు ఏం చేయాలంటే మనకేదైనా కష్టం కలిగినప్పుడు, ఏదైనా శోధన కలిగినప్పుడు, ఏదైనా శ్రమ కలిగినప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. కారణం ఏంటంటే దేవుని బిడ్డలైన వారు అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించేవారుగా ఉంటారు. కనుక ప్రియులారా, మనకి ఆశీర్వాదం కలిగినప్పుడు, మేలు కలిగినప్పుడు దేవుని స్తుతిస్తాం, కానీ నష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం దేవుని స్తుతించాలి. ఎప్పుడైతే ఆ శ్రమలో మనం దేవుని స్తుతించామో దేవుడు గొప్ప విడుదల కలిగిస్తాడు. ప్రియులారా, పౌలు శీలలు భయంకరంగా కొట్టబడి రక్తపు ముద్దలా మారిపోయి ఆ చెరసాల ఉన్నప్పుడు పౌలు శీలలు ఏం చేశారో తెలిసిన దేవుని స్తుతించారు. పాటలు పాడుతూ ఉన్నారు. ప్రభా, మీరు నాకు ఇచ్చిన గాయాలను బట్టి నీకు వందనాలు, మీరు నాకు ఇచ్చిన శ్రమలను బట్టి నీకు వందనాలు, ఈ చెరసాలను బట్టి నీకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో వారిని విడిపించినట్లుగా మనం దేవుని బిడ్డలైన వారు శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ప్రియులరా, రెండవ విషయం ఏంటంటే ఈ శ్రమ, ఈ ఇబ్బంది నా మేలు కొరకే వచ్చింది, ఇది నా ఆశీర్వాదం కొరకే వచ్చిందని దేవుని స్తుతించే వారముగా ఉండాలి. కనుక నీవు నేను దేవుని వైపు మనము చూడాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. దేవుడు ఒక పరిష్కార మార్గం చూపిస్తాడు. ఆ సమస్య ప్రియులారా ఎంతటి పెద్ద సమస్య అయినా, మన శక్తికి మించిన సమస్య అయినా, ఇరుకో గోడల లాంటి సమస్యలు అయినప్పుడు కూడా, మనకు అసాధ్యమైనది కూడా
దేవుడు సాధ్యం చేస్తాడు. కారణం ఏంటంటే ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. ఆయనకు సమస్తమును కూడా సాధ్యమని మనం గమనించాలి. ఈ విధంగా మనం మనుషుల వైపు చూడకుండా, ఎక్కడికక్కడికో పరిగెత్తకుండా, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే సమస్య పోద్దని మనుషుల వైపు చూడుకోకుండా దేవుని వైపు చూడాలి. ప్రభువా, ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నీవే ఒక దారి చూపించమని దేవుణ్ణి సన్నిధానములో ప్రార్థించినప్పుడు ప్రియులారా, దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని విడిపిస్తాడు. ఇరుకులో విశాలత కలిగిస్తాడు, చీకటిలో వెలుగు పుట్టిస్తాడు. కనుక ఈనాడు చాలామంది దేవుని బిడ్డలైన వారు దేవుని దగ్గరికి రాకోకుండా మనుషుల దగ్గరికి వెళ్తున్నారు, అన్యుల దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడికక్కడికో వెళ్ళిపోతున్నారు. కనుక నీవు నేను ఎలీమెలకు వలె ఉండకూడదని మనం గమనించాలి. మరీ ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారికి శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ సమస్య నుండి మనం పారిపోకూడదు. ఆ సమస్యకు మనం ఏమాత్రం కూడా భయపడకూడదు. సమస్య నుండి పారిపోకూడదు, సమస్యకు మనము భయపడకూడదు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని దేవుని వాగ్దానం ఉంది, నిన్ను విడువను ఎడబాయనని దేవుడు చెప్పాడు. ఇరుకులో విశాలత కలిగిస్తానన్నాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానని దేవుడు చెప్పాడు. ఎలీమెలకు సమస్య వచ్చింది, ఎలీమెలకు కరువు వచ్చింది, సమస్య వచ్చింది. ఎలీమెలకు ఏం చేశాడో తెలిసిన ఆ సమస్య నుండి దూరముగా పారిపోయాడు. యోసేపు జీవితంలో శ్రమలు వచ్చినాయి. అన్నలందరూ కూడా పగపట్టి గోతులో వేసేశారు, ఇష్మాయిలీలకు అమ్మేశారు, పొతీఫర్ ఇంటిలో బానిసైపోయాడు. ఇన్ని జరిగినప్పుడు కూడా యోసేపు ఆ శ్రమలో నిలవబడ్డాడు. జైలు పాలైపోయాడు, కానీ శ్రమలో నిలవబడ్డాడు. దేవుని కోసం వాడబడ్డాడు. ఐగుప్తు దేశం అంతటా కూడా ఒక అధికారిగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. ఎలీమెలకు సమస్య నుండి పారిపోయాడు. భయపడిపోయి నా కడుపు ఎలా నింపుకోవాలి, ఆకలి ఎలా తీర్చుకోవాలని చెప్పి తాత్కాలికమైనటువంటి శ్రమ వచ్చినప్పుడు భయపడిపోయి ఆ శ్రమ నుండి పారిపోయి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కరువు కాలంలో ప్రియులరా, ఎలీమెలకు దేవుని మీద ఆధారపడలేదు, దేవుని వైపు చూడలేదు. మనుషుల వైపు చూశాడు, అన్యుల వైపు చూశాడు. కనుక దేవుని దగ్గరికి రాకుండా దేవునికి దూరం అయిపోయాడు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించాల్సినటువంటి వ్యక్తి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. కనుక ఎలీమెలకు ఏమి చేశాడంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి శరీర సంబంధంగా జీవించాడు. శరీర అవసరతల కోసం దేవుని ఇల్లైనటువంటి రొట్టెలు ఇల్లైనటువంటి బెత్లెహేమును వదిలిపెట్టి శరీర కోరికలు తెచ్చుకోవడానికి మోయాబు దేశం వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు దేవుని బిడ్డలు కూడా ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలకు పారిపోయి శరీరానుసారంగా జీవిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, మోయాబు దేశం వెళ్ళారు, కానీ అక్కడ కరువు అయిపోయిన తర్వాత మరలా వెనక్కి రావాలనే ఉద్దేశంతో వెళ్ళలేదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే వారు అక్కడ కాపురం ఉండరి. మోయాబు దేశంలో కాపురం ఉన్నారు. బెత్లెహేములో ఉండవలసిన వారు ఎక్కడున్నారంటే శాశ్వతమైనటువంటి నివాసం మోయాబులో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఓటు హక్కు ఉంది, అక్కడే సభ్యత్వం ఉంది, అక్కడే రేషన్ కార్డు ఉంది, అక్కడ అన్నీ కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. తాత్కాలికమైనటువంటి శ్రమ కోసం భయపడిపోయి దేవుని మీద ఆనుకోకుండా ప్రియులరా, మోయాబు దేశానికి ఈ వార్తలు వింటున్న నీవు కూడా మరి భయపడి పారిపోతున్నావా? నీ జీవితంలో శ్రమలు వస్తాయి. దేవుని బిడ్డలకి శ్రమలు రావాలి. నీ జీవితంలో శ్రమలు రావడం లేదంటే నీ భక్తి సరిగా లేదని అర్థం. దేవుని బిడ్డలకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకునేటట్టుగా, బలపడేటట్టుగా దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. సాతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది. క్రైస్తవ్యం ఇది ఇరుకు మార్గం అన్నాడు దేవుడు.
ఇది ఇరుకు మార్గం, చాలా సంకుచితంగా ఉంటుంది. విశాల మార్గంలో శ్రమలు ఉండవు. కనుక ప్రియులరా, ఈ యొక్క ఎలీమెలకు మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక శరీరానుసారుగా జీవించారు. శరీరానుసారులు ఏం చేస్తారంటే శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుకోకుండా శరీర సంబంధమైన విషయాల మీద, ఆకలి మీద, ఆహారం మీద, ధనం మీద ఈ విధంగా తన యొక్క మనసును ఉంచుకొని ప్రియులరా దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు మనం చూస్తాం. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు, దేవుని బిడ్డలు ఈనాడు శరీరానుసారంగా జీవిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, ఈనాడు దేవుని బిడ్డలైన మనము కూడా, ఈ మాటలు వింటున్న మనం కూడా శ్రమల్లో మనం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి మనము రావాలి. ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధానంలో మనం కనిపెట్టాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసిన, ప్రభువా ఈ సమస్య వచ్చింది, ఇరుకు వచ్చింది, నేనేం చెయ్యాలి, నేను ఏం చెయ్యాలో ఒక దారి చూపించమని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చేవాడని, విడుదల ఇచ్చేవాడని మనం గమనిస్తూ ఉండాలి. కనుక ప్రియులరా, నీవు నేను ఎలీమెలకు వలె బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు. ఎలీమెలకు బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. బుద్ధిహీనంగా ప్రవర్తించినందువల్ల అతని జీవితంలో ఆశీర్వాదం లేదు, కానీ ఉన్నదంతా కూడా కోల్పోయినట్లుగా మనం తర్వాత వచనాల్లో మనం చదువుతాం. కనుక మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన శ్రమల్లో, మన బాధల్లో, మన ఇరుకుల్లో మన మానాన్ని మన వదిలిపెట్టేసే దేవుడు కాదు. తన దక్షిణాస్తం చేత మనల్ని పట్టుకొని మనల్ని నడిపించేవాడని మనం గమనించాలి. ఎలీమెలకు వల్ల మనం జీవించుకోకుండా సమస్యల్లో మనం నిలబడి దేవుని మహిమ కోసం మనం నిలబడదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఉత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. ఫలింపు చేయండి. విన్నవారందరినీ మీరు దీవించండి. విన్నవారందరిలో ప్రభువా, మరి ఎవరైనా బలహీనులు, రోగులు ఉన్నట్లయితే వారందరినీ మీరు స్వస్థపరచమని అడుగుతూ ఉంటున్నాం. వారికి ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు మా ప్రభువా, ఆ పరిస్థితుల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప దయచేయండి ప్రభువా. మరి యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కావాల్సిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల నీ కార్యం జరిగించండి. సంతానం లేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించండి ప్రభువా. మరి సమస్యలు ఉన్నవారు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే మేమందరము కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.